నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెళ్ళ. కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం. జగన్ జీవితంలో తర్వాత జరిగే ఘట్టం ఏమిటో అందరికీ తెలిసిందే. చక్కగా మూటాముల్లే సర్దుకొని జైలుకు వెళ్ళిపోవడమే. మరి ఆయన జైల్లోకి వెళ్తే జాతీయ స్థాయిలో ఆయన కోసం పోరాడే పార్టీ కానీ నాయకుడు కానీ ఎవరైనా ఉన్నారా? జగన్ పాతాళంలో కూరుకుపోతే చెయ్యిచ్చి పైకి తెచ్చే పార్టీ కానీ నాయకుడు కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందుకే జగన్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీకి జగన్ సోదరి షర్మిల అధ్యక్షురాలిగా ఉన్నారు. మొన్నటి ఎన్నికలలో షర్మిల నాయకత్వం దారుణంగా విఫలమైంది. దాంతో కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల నాయకత్వం మీద నమ్మకం కోల్పోయింది. ఆమెను సాధ్యమైనంత త్వరగా బదిలించుకోవాలని చూస్తోంది. ఈ అవకాశాన్ని జగన్ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి తాను కాంగ్రెస్ నాయకుడిగా మారడం వల్ల ఇటు చెల్లెల మీద ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు అటు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అండ దొరుకుతుందన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో జగన్ అరెస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేసి తనను కాపాడుతుందని జగన్ ఆశిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అంటే జగన్ కి పడదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగానే సోనియా గాంధీ తనను ముఖ్యమంత్రిని చేస్తారని జగన్ ఎక్కువగా ఆశించారు. తండ్రి శవం అక్కడే ఉండగానే ఎమ్మెల్యేల సంతకాల సేకరణ కూడా చేశారు. నీకంత సీన్ లేదమ్మా అని సోనియా గాంధీ జగన్ని పక్కకెళ్లి ఆడుకోమని చెప్పి రోసయ్యని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టారు. జగన్ కేసులన్నీ తిరగతోడి జైల్లో పడేలా చేశారు. ఆ కేసులు ఇప్పటికీ జగన్ని వెంటాడి వేధిస్తూనే ఉన్నాయి. శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడన్నట్లు ఇప్పుడు రాష్ట్రంలో ఎన్టీఏ తనకు శత్రువు, కేంద్రంలో ఎన్టీఏకి కాంగ్రెస్ శత్రువు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీని తన మిత్ర పార్టీగా ప్రస్తుతం జగన్ భావిస్తున్నారు. ఈ 5 ఏళ్ల పాటు ఒంటికాయ సొంటి కొమ్ములాగా ఒక్కడే తంటాలు పడే కంటే కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీ అండ సంపాదించడం మంచిదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.